దీపు ఆ, ఇదిగో ఏం చేయను. వీటితోని కర్రీ చెయ్యి. ఓకే. ఇప్పుడు చైతు తెచ్చిన గుడ్లు సేలు అయితే క్లీన్ చేసుకోవాలండి. బాగా క్లీన్ చేసుకొని బాగా వేడి నీళ్ళు మరగపెట్టుకొని అందులో ఉడకపెట్టుకోవాలి. ఎందుకు ఉడకపెట్టుకోవడం అంటే గుడ్లు చిన్నవి కదండి, సిదిగిపోతాయి కూర వండుకున్నప్పుడు. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల గుడ్లు అయితే సిదిగిపోకుండా ఉంటాయి, కర్రీ చాలా బాగా వస్తుంది. ఈ లోపు గుడ్లు ఉడికేలోపు మనం ఫలం అయితే తాలింపు పెట్టేసుకుందాము. ముందుగా ఒక తెప్పాలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అందులో జీడిపప్పు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేగుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ మగ్గుతున్న టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను, చిన్న స్పూన్ అది. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసిందైనా పర్వాలేదు, షాప్లో బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అదనే వేసుకొని కలిపేసుకోవడమే. ఇవన్నీ మగ్గిపోయాయి కదండి. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి అయితే 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ బియ్యమే కాబట్టి 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత అయితే పెట్టేసుకోవడమేనండి. ఆ పలావ్ తాలింపు పెట్టేలోపు గుడ్లు అయితే ఉడికిపోయాయండి. చల్లనీటిలో వేసుకొని క్లీన్ చేసుకోవడమేనండి ఈ గుడ్లను అయితే. ఇప్పుడు కర్రీ వండేసుకుందాము పెనం పెట్టుకొని. ఇవన్నీ ఉడకబెట్టుకున్న గుడ్లు సేలు, దీంతో అయితే ఇప్పుడు మనం కర్రీ వండుకుందాం రండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, చిన్న చిన్న ముక్కలుగా అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గుతున్నాయి కదండి, ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి, తగినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను, చిన్న స్పూన్ అవడం వల్ల. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి ఓన్గా. జీలకర్ర, గసగసాలు, లవంగాలు అవన్నీ వేసి అయితే మిక్సీ పట్టి అయితే చేసుకున్నామండి. ఆ మసాలా అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మసాలా వేసాం కదండి, అవన్నీ దగ్గరికి అయిపోయాయి కదండి. ఇప్పుడు గుడ్లు సేలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. గుడ్లు చిరిగిపోకుండా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కారం వేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గుతుందండి దగ్గరికి. అప్పుడు నూనె బయటకు వచ్చేలాగా మగ్గించుకోవాలి. నేను కారం అయితే లాస్ట్ వేస్తాను, కొంతమంది ముందే వేసేస్తారు కారం, నేనైతే ఎప్పుడు లాస్ట్ వేస్తానండి కర్రీలో. ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కర్రీ అయిపోయిందో లేదో చూద్దామండి. ఇంకోండి ప్లేట్ తీయగానే ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, అంటే కర్రీ అయిపోయిందండి. ఇంకా పక్కన కూడా పలావ్ తాలింపు పెట్టాను కదండి, పలావ్ కూడా అయిపోయిందండి. ఇంకా మనం తినేయడమే. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో పలావ్ కూడానా. టైం ఎలాగో 1 గంట అయిపోయింది కదా, ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుందని చెప్పి పెట్టేసుకుంటున్నానండి. ఆకలి కూడా వేసేస్తుంది వంట చేసి. ఇంకా ఎలాగుందో టేస్ట్ చెప్తాను మీకు. గుడ్లు అయితే చాలా బాగా ఉడికాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. కాలిపోతుంది చైతు, ఇదిగో టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పు. నేను వండమన్న కర్రీ బాగా ఉన్నట్టున్నావు దీపు, గుమగుమలాడేస్తుంది. కర్రీ కలుపుకో. బిర్యానీ బాగుంది దీపు, చూద్దాం గుడ్ల కర్రీ ఎలా ఉందో. బాగుంది, బాగా చేస్తావు దీపు.